నమస్తే, వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఇవాల్వ్ అయిన తర్వాత వ్యక్తిగత జీవితాలకు అసలే భద్రత లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీస్ల విషయంలో మాత్రం అసలు వ్యక్తిగతం ఉందా పాపం అనిపిస్తుంటుంది. వాళ్ళు విడాకులు తీసుకున్నా, వాళ్ళు దగ్గిన తుమ్మినా మనకొక కేసే, మనకొక పోస్టు, మనకొక రీలు, మనకొక వీడియో కామెంట్. ఇది ఇలా తయారైంది. అసలు దాని గురించి నిజానిజాలను కూడా నిర్ధారించుకోవట్లేదు. అసలు ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్, సైరాబాను విడాకులు తీసుకున్నారు. తను బాధపడుతూ ఒక ట్వీట్ చేశాడు. తర్వాత తన పిల్లలు కూడా మా తల్లిదండ్రులకు వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా ఉండేలా చూడండి, వీటి మీద ఇంకా ఏ ఆర్గ్యుమెంట్ లేదు, అది విడాకులు అనేది వ్యక్తిగతమని వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. అంత చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇన్వెస్టిగేషన్, మన సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్ మానదు కదా. ఎవరోనంటే ఆ ట్రూప్లో పనిచేసే, ఆ బ్యాండ్లో పనిచేసే ఒక యువతి విడాకులు తీసుకుంది తన భర్త నుంచి అని చెప్పేసి, ఆ విడాకులు తీసుకునేది ఎందుకంటే ఏఆర్ రెహమాన్కు ఆమెకున్న సంబంధమే అని చెప్పేసి ఒక డాట్ వీళ్ళే కలిపేసి సోషల్ మీడియా అంతా హల్చల్ చేశారు. ఇక వాళ్ళు విడాకులు పెళ్లి చేసుకుంటారని చెప్పేసి ఇప్పుడు ఆ యువతి ట్విట్టర్ వేదికగా క్లియర్ కట్గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. నాకు ఏఆర్ రెహమాన్కి ఎలాంటి సంబంధము లేదు, నేను ఇండిపెండెంట్గా ట్రూప్ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను, అంతేకాదు నాకు ఏఆర్ రెహమాన్ తండ్రితో సమానమని చెప్పింది. ఎంతకంటే ఏం చెప్తారు చూడండి. వాళ్ళ విషయాలు ఎట్లా ఉన్నాయో ఏమున్నాయో మనకి ఏం తెలియకుండా మనము డాట్స్ కలిపేసి, లింకులు కలిపేసి పెళ్లి చేసుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? సోషల్ మీడియాలో ఏదైనా ఉంటే నవ్వించడానికి వినోదాత్మకంగా ఏదైనా చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగత జీవితాలలోకి ప్రవేశించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, వాళ్ళ మీద లేనిపోయిన రూమర్స్ సృష్టించిన అవసరమా? వాళ్ళ తండ్రి కూతుర్ల సంబంధాన్ని మనము భార్యాభర్తల సంబంధంగా మార్చడం ఎంతవరకు కరెక్ట్? వీడియో ఎవరు పుట్టిస్తారో కూడా తెలియదు, ఎందుకు చేస్తారో కూడా తెలియదు. ఏదో కొన్ని రోజులు హల్చల్ చేయడానికి చేస్తూ ఉంటారు. అది ఎప్పటికి మార్పు వస్తుందో, చట్టంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయండి.